టీవీకే అధినేత, తమిళ అగ్ర హీరో విజయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రాజకీయ సంచలనం. సో ఇప్పుడు అందరూ కూడా నాకు తెలిసి ఒక 10 నుంచి 15 రోజుల పాటు ఆయన గురించే చర్చించుకుంటారు సోషల్ మీడియాలో. ఎందుకంటే ఆయన నెలకొల్పినటువంటి విజయం చరిత్రని తిరగరాశాడు అని చెప్పవచ్చు. గతంలో పోల్చుకుంటే ఎంజీఆర్ కావచ్చు, తెలుగు స్టేట్స్ లో పోల్చుకుంటే ఎన్టీఆర్ గారు అయితే 7 నెలల నుంచి 8 నెలలు అనుకుంటా, పార్టీ పెట్టిన 8 నెలల్లో సునామీ సృష్టించిన వ్యక్తి. ఎంజీఆర్ గారు దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత ఆయన పార్టీ పెట్టిన 4 నుంచి 5 సంవత్సరాల్లో ఆయన విజయం సాధించాడు. కానీ విజయ్ గారు సంవత్సరంన్నరలో దాదాపు 2 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టిన తర్వాత విజయం సాధించాడు. కాబట్టి ఒక రాజకీయ సంచలనం, ఒక రికార్డు బ్రేక్ అనే చెప్పవచ్చు. ఒక 10 నుంచి 15 రోజులు ఆయన గురించే చర్చించుకుంటారు, అది జరిగేదే. అయితే ఇక్కడ ఒక చిన్న రియాలిటీ చెక్ గురించి మాట్లాడుకుందాం. విజయ్ రాజకీయాల్లోకి వచ్చింది నిజం, కానీ ఆయన పార్టీ ఇప్పటికే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిపోయింది అన్నది కూడా కాస్త హైప్ ఎక్కువ ఉన్నటువంటి వాస్తవం. నేరేటివ్ అన్నమాట ఇదంతా కూడా. అయినా ఆయన ఎంట్రీ మాత్రం గట్టిగానే ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బీజేపీ లాంటి బలమైనటువంటి పార్టీని, డిఎంకే, అన్నా డిఎంకే లాంటి సంస్థాగత బలం ఉన్నటువంటి పార్టీలను ఛాలెంజ్ చేస్తూ ఇలా ఒక్కసారిగా ఎదగడం అనేది ఎలా సాధ్యమైంది? అసలు ఇక్కడే గేమ్ ఉందండి. ఇప్పుడు నిజానికి తమిళనాడు సినిమా అంటే, తమిళ హీరో అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది రజనీకాంత్ కదా. వాస్తవానికి ఆయన ఇమేజ్, ఆయనకున్నటువంటి క్రేజ్, ఆయన చేసినటువంటి సినిమాల స్థాయి, దేశవ్యాప్తంగా ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ అండి. విజయ్ గారి కన్నా కూడా నెక్స్ట్ లెవెల్. అంటే ఒక రకంగా తమిళ సినిమాకి కొన్ని దశాబ్దాల పాటు ఆయనే ముఖ చిత్రం. సో ఆయన తర్వాతే విజయ్ అయినా, కమల్ హాసన్ అయినా, నెక్స్ట్ సూర్య అయినా, ఇంకా ఎవరైనా తమిళ సినిమా హీరోలను కేవలం అభిమానించరండి, ఆరాధిస్తారు, పూజిస్తారు, గుళ్ళు కడతారు. వాళ్ళకక్కడ అంత క్రేజ్ ఉంటుందన్నమాట. అందుకే తమిళనాడులో సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనేది కామన్. చూడండి, కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, విజయకాంత్ గారు పెట్టారు, శరత్ కుమార్ గారు పెట్టారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఫ్యాన్స్ ఉన్నంత మాత్రాన ఓట్లు వస్తాయా అంటే అది మాత్రం గ్యారంటీ కాదండి. ఇప్పుడు రజనీకాంత్ గారి గురించి మాట్లాడితే 2017లోనే ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. దాదాపుగా 9 ఏళ్ళు అయింది ఇప్పుడు ప్రకటించి కూడా. 2021 ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పారు. అభిమాన సంఘాలు యాక్టివ్ అయ్యాయి, పార్టీ ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. కానీ చివరికి ఏమైంది? హెల్త్ ఇష్యూస్ అన్నారు, కుటుంబ ఒత్తిడి అన్నారు, రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పి ఆలోచించారు, ఆయన వెనక్కి తగ్గిపోయారు. అంటే కొంచెం నాకు తెలిసి ఎక్కడో ఆయన భయపడినట్లుగా మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, రాజకీయాలంటే కేవలం క్రేజ్ కాదు, రిస్క్ ఎక్కువ ఉంటుంది, కన్ఫ్రంటరేషన్ అంటే చాలా స్ట్రెస్ తోటి కూడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అండ్ శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. ఇవన్నీ ఫేస్ చేయగలగాలి, దానికి చాలా గుండె ధైర్యం కావాలండి. విజయ్ ఏం చేశాడు? ఫుల్ కమిటెడ్. రజనీకాంత్ గారి లాగా నేను అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను చెప్పి వెనక్కి తగ్గల. ఇక్కడ ఆయన ఒక్క మాట అనుకున్నాడు, పార్టీ పెట్టాడు, ఫుల్ కమిట్ అయిపోయాడు, రిస్క్ తీసుకున్నాడు. ఇదే నా లైఫ్, సినిమాలు వదిలేస్తున్నా అనుకొని దిగిపోయాడు. కానీ ఇక్కడ కూడా ఒక రియాలిటీ ఉంది. రిస్క్ తీసుకోవడం ఒక స్టెప్ మాత్రమే కాదండి. గెలవాలంటే గ్రౌండ్ లెవెల్ క్యాడర్ని మేనేజ్ చేయాలి, గ్రౌండ్ లెవెల్ క్యాడర్ని పటిష్టం చేసుకోవాలి, గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఉండాలి, పార్టీ స్ట్రక్చర్ ఉండాలి, ఐడియాలజీ క్లియర్గా ఉండాలి. డిఎంకే, అన్నా డిఎంకే లాంటి పార్టీలు ఎందుకు బలంగా ఉన్నాయి? వాళ్ళకి దశాబ్దాల చరిత్ర ఉంది, గ్రామ స్థాయి వరకు నెట్వర్క్ ఉంది. దీన్ని ఒక్కసారిగా బ్రేక్ చేయడం అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. కానీ 2 సంవత్సరాల్లో విజయ్ బ్రేక్ చేశాడు. సో ఇప్పుడు అసలు ఏంటంటే, తమిళనాడులో ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేది ఉంది. ఇది నిజం, అందరికీ తెలిసినటువంటి నిజం. ఆ వాక్యూమ్ ని రజనీకాంత్ గారు క్యాచ్ చేయలేకపోయారు, సరైన సమయంలో వినియోగించుకోలేకపోయారు. విజయ్ మాత్రం ట్రై చేస్తున్నాడు. కానీ ఫైనల్ రిజల్ట్ ఏంటి ఇప్పుడే చెప్పడం కష్టం. ఒక ఎలక్షన్ గెలవడం కాదు, 5 నుంచి 10 సంవత్సరాలు నిలబడటం, అదే అసలు ట్విస్ట్. ఇప్పుడు ఓకే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ప్రజలు ఏదైతే తనకు అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని
ఈ 5 సంవత్సరాలు నిలబెట్టుకోవటంలోనే ఆయనలో ఉన్నటువంటి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. నిలబెట్టుకోవటంలోనే ఆయన సామర్థ్యం ప్రజలకు తెలుస్తోంది. ఇది చేయవలసింది. ఇప్పుడు విజయ్ ఒక పెద్ద రిస్క్ తీసుకున్నాడు, ఓకే ఫ్యాక్టే. రజనీకాంత్ ఆ రిస్క్ తీసుకోలేకపోయాడు, ఇది కూడా ఫ్యాక్టే. కానీ ఎవరు హిస్టరీ క్రియేట్ చేస్తారు, టైం మాత్రమే చెప్తుంది అనమాట. ఎందుకంటే ఓకే గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారు, కానీ ఆ గెలుపుని 5 సంవత్సరాలు తన పరిపాలనతోటి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. పరిపాలన తర్వాత 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలందరూ మాకు విజయే కావాలి అని మరలా ఆ పార్టీని గెలిపించే స్థాయికి పనిచేయాలి. మరి అది నిలబెట్టుకోగలుగుతారా? ఓకే ఎంజీఆర్ ఎన్టీఆర్ గారి లాగా ఆయన పార్టీ గెలిచారు, ఓకే అదొక రికార్డ్. కానీ ఎన్టీఆర్ గారు ఏం చేశారు, దాన్ని నిలబెట్టుకున్నారు. ప్రజల్లో తనదైనటువంటి ప్రభావం ఆయన చూపించారు. మరలా ఎన్టీఆర్ఏ ఉండాలి అనే స్థాయికి తీసుకెళ్లారు ప్రజల్ని. ఎంజీఆర్ గారు కూడా అంతే. కానీ విజయ్ గారు ఏం చేస్తారు అన్నది మనం ఇంకొద్దిగా కొన్ని రోజులు వెయిట్ చేస్తే, అంటే ఈ 5 సంవత్సరాల కాలమే చెప్తుంది విజయ్ గారి రాజకీయ భవిష్యత్తు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.